హలో అండి, అందరికీ నమస్తే. చూడండి, అందమైన కుషన్ చేత్తో కుట్టుకుని చక్కగా ఇంట్లో మంచం మీద కానీ సోఫా మీద కానీ కారు వెనకాల సీటుకి పెట్టుకుంటారు కదా, అద్దం దగ్గర అక్కడ పెట్టుకున్న చాలా అందంగా ఉంటుంది. మన చేత్తోనే చేసుకోవచ్చండి చక్కగా. దీన్ని ఎలా చేయాలో కూడా చూపిస్తాను. క్లాత్లు ఏమి కొనకుండానే ఇంట్లో ఉన్న క్లాత్లు చక్క రెడీ చేసుకోవచ్చు. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దీనికోసం నేను ఇది 2 మీటర్ క్లాత్ అండి. పంజాబ్ డ్రెస్ కొన్నప్పుడు, వెళ్ళమ్మట డ్రెస్ కొన్నప్పుడు వచ్చిన ప్యాంట్ అనమాట ఇది. 2 మీటర్లు ఈ క్రేప్ క్లాత్. ప్యాంట్ ఇంకా కొట్టలేదు, డ్రెస్ అలాగుంది. ఇంకా అని చెప్పి చేయటం మొదలుపెట్టాను అనమాట. రెడ్ మంచి కలర్ బాగుంటుంది కదా అని చెప్పి చేశాను. 2 మీటర్ల క్లాత్ అండి. 2 మీటర్లు కలిసే ఉంటుంది కదా, కట్ చేయొద్దు. విడివిడిగా మనం జాకెట్ ముక్కలు మీటర్ కట్ చేసుకుంటాం, అలా కట్ చేయకుండా 2 మీటర్లు లైన్గా ఉండాలి. లైన్గా ఉంటే ఆ పొడవంతా మనం పెట్టుకుంటాం దాన్ని. 2 మీటర్లకి 2 దిండ్లు అవుతాయండి. చూడండి, అడ్డం 21. నేను ఈ సైజు దిండికి 21 అడ్డం పెట్టాను. నిలువు వచ్చి 54 పొడవు. ఆ పొడవు అంతా ఉంటుంది కదా, 2 మీటర్ల ముక్క మనము ఏం కట్ చేయకుండా నిలువు పొడవు అంతా కూడా పెట్టుకోవాలి. అప్పుడు మనం 54 కొలుచుకున్నాక మిగతాది మనం తీసేసుకోవచ్చు. 54 అంగుళాలు ఇంత పొడవు పెడితే ఆ దిండు అయిందండి. మీకు కొంచెం కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. పెద్ద దిండు కావాలనుకోండి, ఇక ఈ మిగతా మీకు కొంచెం 2 మీటర్లు ఫుల్ పెట్టేసుకోవచ్చు. ఎంత బారు 54. ఇక్కడికి ఒక గీత పెట్టుకుందాము. నేను పెట్టే కొలతలు పెట్టుకుంటే నేను కుట్టిన దిండు వచ్చింది అనమాట. 54 అంగుళాలు నిలువు పొడవు 54. అలాగే దాన్ని సమానం కట్ చేసుకో. అడ్డం 21, పొడవు 54. ఒక అరంగుళం చొప్పున పెట్టుకుందాం. ఎందుకంటే ఇది మనం కుట్టడం కోసం 2 కలిపి కుట్టినప్పుడు ఈ క్లాత్ అవసరం అయింది. ఒక అరంగుళం ఇక్కడి నుంచి మనం కొలుచుకుందామండి. ఇంకా అడ్డం 21 కదా, దాన్ని 3 భాగాలు చేసుకుందాం. 7 3 21. 7 7 పెట్టుకుందాం. చూడండి, 7కి ఒక గీత గీసాను, ఇంకొక 7 అంగుళాలకు ఒక గీత గీస్తున్నాను. ఇది అడ్డం క్లాత్ 21 అంగుళాలు వైపున పెట్టి తిడుతున్నాను దీన్ని. చూడండి, ఆ పక్కన ఒక 7 ఉంటుంది అనమాట. 7 3 21. మీకు ఇంకా పెద్ద దిండు కావాలనుకోండి, 10 అంగుళాలు 10 10 పెట్టుకుంటే 30 అంగుళాలు తీసుకోవాలన్నమాట అడ్డం. అప్పుడు కొంచెం పెద్ద దిండు వచ్చింది. ఇది 7. అలాగే 3 భాగాలు కూడా సమానంగా ఉండేట్టు చూసుకోవాలన్నమాట. 1 6 1 5 1 7 అలా పెట్టుకోకుండా 3 భాగాలు చూసారా, 7 మధ్యన ఒక 7, ఆ చివరిన ఒక 7 అనమాట. ఇలా కొలుచుకుంటా చివరి దాకా గీసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మధ్యన నిలువుగా గీతలు, మధ్యన 7 అంగుళాలు అనమాట. అటు 7 ఇటు 7 మధ్యన 7, మొత్తం 21 అంగుళాలు. ఇలా లైన్గా గీసేసుకోవాలి. అర్థమవుతుందా? మొత్తం 21 అంగుళాలు. 21ని 3 భాగాలు చేసాము. ఒక్కొక్కటి 7 7 చొప్పున వచ్చిందన్నమాట. 7 అంగుళాల చొప్పున. ఈ చివరిన ఒక 7 అంగుళాలు, 7 అంగుళాలకు ఒక గీత, మధ్యన ఒక 7 అంగుళాలు. మీరు 10 అంగుళాలు కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు 30 అంగుళాలు తీసుకోవాలి వెడల్పు పెట్టుకుని పెద్ద దిండు వచ్చింది. చూడండి, ఇలాగా మధ్యన ఉన్న 7 అంగుళాలు చక్కగా ఇలా కలిపేసుకుంటే చివరి వరకు మనం గీసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. నేను క్లాత్ ఉంటే తీసుకోండి, మందపాటి క్లాతులు కొంచెం. ఎందుకంటే పలచగా ఉంటే ఇలా మనం లోపల పెట్టిన దూది కనిపించుద్ది, అలా కనబడకూడదు. ఈ ఫ్యాంట్ క్లాతులు తీసుకోవచ్చు. సాటిన్ క్లాతులు ఉంటాయి కదా, మెరుస్తూ ఉంటాయి, అవి పెట్టుకుని ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం పొడవంతా గీసేసానండి. చివరి వరకు గీసేసుకోవాలి దాన్ని. ఇప్పుడు దీనికి మనం ఆ బాల్స్ లడ్డూలు పెట్టడానికి మన లడ్డూ కుషన్ ఇది. దానికోసం ఒక్కొక్క లడ్డూకి కొలత ఎంత అంటే 3.5 అంగుళాలు పెట్టాను. మనం గీసిన నిలువు గీతల్లో 3.5 అంగుళాలు పెట్టుకుంటా వెళ్ళాలి. చూసారా,
3:30 తర్వాత మళ్ళీ 3:30, 3:30కి ప్రతి 3:30కి ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగా చివరి వరకు కూడా పై వరకు అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ పక్కన 3:30, ఆ పక్కన 3:30 సమానంగా వస్తాయి అన్నమాట, ఎగుడు దిగుడు రాకుండా. 3:30 చూసారు, 4 అన్న పెట్టుకోవచ్చు. మీరు పెద్ద దిండు తీసుకున్నారనుకోండి 4 అంగుళాలు పెట్టుకోండి, అప్పుడు చుట్టుపక్కల డిజైన్ కొంచెం పెద్దగా వచ్చింది. మీరు 10, 10, 10, 3 10, 30 అంగుళాలు తీసుకున్నారనుకోండి అడ్డం, అప్పుడు 4 అంగుళాలు ఈ లడ్డు కొలత పెట్టుకోవాలన్నమాట, మనం చేసే డిజైన్ కొలత. ఇది చిన్న దిండు కాబట్టి నేను 3:30 పెట్టాను. ఇటు ఒక 3:30, అటు ఒక 3:30 ఇలా సమానంగా పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఈ 2 3:30 గీతలు కలుపుకోవాలి ఇలాగా అడ్డం. చూసారు, నిచ్చినలాగా అనమాట. అర్థమైందా? ఇప్పుడు అన్నీ సమానంగా వస్తాయి. ఏది ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ పెట్టుకున్నాం అనుకోండి బాగోదు దిండు. 3:30 3:30 కలుపుకొని ఇలాగ అడ్డం గీసుకోవాలి. సమానంగా వస్తుంది చూసారా గీతలు, చివరి వరకు ఇలా గీసేసుకోవాలన్నమాట. 3:30 అయిపోయింది. చివరి వరకు చూడండి, ఒక అంగుళం వరకు క్లాత్ మిగిలింది పైన, అర ఎగస్ట్రా మనకి ఒక అరంగుళం ఉంచుకొని మిగతాది కట్ చేసుకుందాం. ఇది ఖర్చు కోసం అన్నమాట. తర్వాత ఆ చివర ఈ చివర 2 కలపడానికి ఈ అరంగుళం చక్కగా నిదానంగా కుట్టేసుకోవచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి కుట్టకపోయినా కొంచెం కొంచెం కుట్టుకొని రెడీ చేసుకోవచ్చు దీంట్లో. ఇలాంటివి ఇంట్లో వేస్ట్ క్లాత్లు అయ్యే ఉంటాయి కదా, కొంచెం మందపాటి క్లాత్ తీసుకోండి. ఇదైతే బాగుంది, రెడ్ కలర్. ఇవలాగా మనం కుట్టుకోవాలన్నమాట. సూది దారం తీసుకొని ఈ మధ్యన కనబడుతున్న గీతలు ఉన్నాయి కదా, అడ్డం గీతలు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మార్క్ చేసినంత వరకు మాత్రమే కుట్టాలి, ఇంకా ఎక్స్ట్రా కుట్టకూడదు. ఆ గీతలన్నీ కూడా ఒక్కొక్క గీత కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ ఫస్ట్ గీత ఆపేద్దాము, ఈ తర్వాత ఆకని కుడదాం, నెక్స్ట్ రెండోది అనమాట. చూడండి, గీత కనబడుతుంది కదా అడ్డం గీత, అడ్డం గీత దగ్గర నుంచి ఆ కనిపించే డాట్స్ వరకు మాత్రమే కుట్టాలి, అంతకు మించి ఒకటి కూడా కుట్టకూడదు. ఇంకా ఇలాగ మన చేతి పని చేసుకుంటాం కదా, అలాగే నిలువుగా కుట్టుకోవాలన్నమాట, అంతే. ఆ గీతలు లైన్గా కలుపుకుంటా ఒక్కొక్కటి కుట్టేసుకోవాలి, ఒకటైనాక ఇంకోటి. అలాగని ఇది తీసుకెళ్ళి దారం ఇంకో దారం పెట్టకూడదు. ఇదైనాక దీని వరకు ఇంకా దారం కట్ చేసుకోవాలి, మళ్ళీ రెండోది కుట్టుకోవాలి. మనం చేతి పని చేస్తాం కదా, అలా కుట్టుకోవటమే. జాగ్రత్త కుట్టండి, సూదులు దిగుతూ ఉంటాయి చేతికి. నిదానం కుట్టుకోవచ్చు, కంగారేమీ లేదు. మీరు సాటిన్ క్లాత్ తీసుకున్నారనుకోండి, అది మెరుస్తుంది, బాగుంటుంది అనమాట. సాటిన్ క్లాత్లు అయితే తిరిగేసి మనం కుట్టుకోవాలి, మంచిదేమో కింద పెట్టుకోవాలి, తిరిగేసినదేమో డల్గా ఉండేదేమో మనం కుట్టేవే పెట్టుకోవాలన్నమాట. ఇది 2 వైపులా ఒకేలాగా ఉంటుంది ఈ క్లాత్. చూసారా, అక్కడ వరకు కుట్టేసి ఆపేసుకోవాలి, అంతే. కనిపించే ఆ లైన్ వరకు. ఇప్పుడు ఈ దారం పట్టుకొని దగ్గర లాగేసుకోవాలి దీన్ని. ఆ కుచ్చంతా మనం కుట్టింది లూజ్ కుట్టే కదా, దగ్గరికి లాగేసేసుకోవాలి బాగా. 4 పేటలు వేసుకుంటే దారం 2 పేటలు వేయొద్దు, తెగిపోయిద్ది. దీన్ని చక్కగా ముడేసుకుందాం. చివరి ముడేసుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు కుట్టిన తర్వాత ముడేసుకుంటా ఈజీగా ఉంటుంది. అలా తిప్పేసుకోవచ్చు. ముడేయలేదనుకోండి, మనం కొంచెం ముడేయడానికి కొంచెం కష్టపడాలి. ఈ ముడిని అలా లోపల పెట్టేసుకుంటే తొందరగా ముడిపడిపోద్ది మనకి. ఒక 4 ముళ్ళు గట్టిగా వేసేసుకుందాం దీన్ని. దారం 4 పేటలు పెట్టుకోండి. కుట్టిన తర్వాత 4 ముళ్ళు చక్కగా గట్టిగా లాగేసుకుని వేసుకోవాలి, ఇంకా ఊడదు. అయిపోయింది సరే, కట్ చేసుకుందాం. ఇలాగనమాట చక్కగా లైన్లన్నీ కుట్టుకొని ఒక్కొక్క లైన్కి ముళ్ళు వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలాగ కుచ్చులాగా వచ్చింది. ఇలా దగ్గర లాగేసుకుని ముడి వేసుకోవాలి. ఇది మంచి వైపు. అన్నీ కూడా ఒకవైపున అలా కుట్టుకుంటా సరే, ఇలా ఈ లైన్ మధ్యన కనిపించింది అలా ఈ వరకు కుట్టుకోవాలి. నిదానంగా చూస్తే చక్కగా అర్థమయ్యిద్ది. రాదనేది ఏమి ఉండదండి. చూసి 1-2 సార్లు చూసామనుకోండి, అదే వచ్చేసిద్ది. నాకు ఇది రాదు, చేత కాదు అని అంటాకి ఏమీ లేదు. 2-3 సార్లు చూద్దాం, చూసి ట్రై చేసామంటే చక్కగా వచ్చుద్ది. ఇలాంటి మనం చేసినప్పుడు ఆ సంతోషం వేరు, బాగుంటుంది.
ఇలాగనమాట. అంచు వరకు అంతే, అంతకు మించి కొట్టకూడదు. ఆ లైన్ దగ్గర లాగేసుకోవటం, చక్కగా లాగేసుకోవాలి గట్టిగా. దారం గట్టిగా వేసుకోండి, ముడేసేసుకోవటం ఇంకంతే. ఇలాగనమాట. నేను అదే దారం పెట్టానండి, వేరే దారం పెట్టుకోబాకండి, ఎరుపు దారమే పెట్టాను. 4 ముళ్ళు వేసుకుంటే గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఊడిపోయిద్ది అన్న భయం కూడా ఉండదన్నమాట. ఇలాగా చూడండి, రెండు వైపున ఎలా ఉందో, ఇలా కుచ్చులు కుచ్చులు వచ్చింది సరే మధ్యన. అదిగో అది కుచ్చులు కుచ్చులు అనమాట. మనం డిజైన్ పడ్డానికి ఇలాగ ఇది ఎలా వస్తాయి, రౌండ్ ఎలా వచ్చింది అనుకుంటాం, చేస్తే చాలా ఈజీగానే ఉంటుంది అనమాట. ఒకసారి కుట్టకపోయినా నిదానం కుట్టుకోవచ్చు. అలాగే చివరి వరకు కుట్టేసేయాలి మొత్తం. చూడండి, మొత్తం కుట్టేసాను నేను. ఇది చూసారా, ఇది కుట్టిన వైపు మనం కుట్టిన కదా, అది దానికి ఏం కనబట్లేదు కదా, క్లాత్ దగ్గరకు వచ్చేసింది. చివరి వరకు కుట్టేశాను. ఒకటి మాత్రం ఆపాం, ఆ చివరిది జాయింట్లో వేసిన తర్వాత అప్పుడు కుట్టుకోవాలి దాన్ని. ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు దూది చూసారా, ఇది నేను దీనిలో దూది పెడతానండి. పూరకు దూది పెట్టబాకండి. మనకు దిండుల్లో వస్తుంది కదా, సోఫా దిండులో కానీ, ఇప్పుడు ఏదైనా తలదిండుల దగ్గర కానీ ఏముంటుంది, మామూలు బోర దూదులు, మెత్తగా ఉండలు కట్టే దూదులు లేవు. ఇది జాడించుకున్నా ఇంకేం కాదు, ఇది అలాగే ఉంటుంది. దిండు కూడా శుభ్రంగా జాడించేసుకోవచ్చు. ఉండలు కట్టేసి మూలకి వెళ్ళిపోయిద్ది అన్న భయం ఉండదు అనమాట. ఏదైతే స్పాంజిలాగా ఎలా అవుతుంది చూసారా, ఇలా చక్క నింపేసుకోవాలి తరిగేసి. ఎక్కువ పెట్టేయద్దు, దాన్ని సరిపడా మాత్రం పెట్టండి. ఎక్కువ పెట్టేసామనుకో మనం కుట్టడానికి మళ్ళీ దీన్ని కుట్టాలి, అప్పుడు మనకి ఇబ్బంది అయ్యిద్ది. చక్క అన్నీ సమానంగా పెట్టుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ దూదులు పెట్టకూడదు. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటే బాగోద్ది దిండు చూడడానికి. ఇలాగా సరి చేసుకుంటా క్లాతులు చుట్టూ కొంచెం ముడుచుకుంది కదా, కుచ్చులు కుచ్చులు ఉంది కాబట్టి చక్క సరి చేసుకుంటా లోపల దూది కుక్కుంటా పెట్టుకోవాలి. చూసారా, ఇలా క్లాత్ని విడదీసుకుంటే ఉన్నాం అనుకోండి, క్లాత్ చక్క దూది చక్క సర్దుకుంటుంది లోపలికి వెళ్ళి. ఇది ఇలాగా చూసారా ఎంత బాగుందో, ఇదన్నమాట డిజైన్. ఇప్పుడు ఏం చేయాలంటే 2-3 పెట్టుకొని మొత్తం ఫుల్గా పెట్టే పాకండి చివరి వరకు. ఒక 3-4 అట్లా దూది పెట్టుకుని, ఈలోపు మనం చక్క 4 పేటల సూది తీసుకుని దారం ఎక్కించుకుని ఇలాగ పైన 2 కలుపుకోవాలన్నమాట. దూది కనిపించకుండా, దూది బయట రాకుండా ఈ పైన ఉన్న క్లాతులు ఉన్నాయి కదా, ఎక్కువ కుట్టద్దు, చక్కగా నిదానంగా మన చేతి పని అనమాట, ఇంకేం అక్కర్లేదు. అలాగా దగ్గరికి వేసుకోండి. దూది లోపలికి వెళ్ళిపోయిద్ది, ఇంకా ఊడదు. దారం మాత్రం 4 పేటలు ఉండాల్సిందే, 2 పేటలు అయ్యొద్దు, తెగిపోయిద్ది. చూసారా ఎలా కలిసిపోయిందో, ఇలాగనమాట. ఆ పైన కనిపించే క్లాతుల్ని అంచులు 2 కలిపి ఇలా కుట్టేసుకోవాలి. ఇలాగా మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. నాకు యూట్యూబ్ గురించి కూడా అంత తెలియదండి. నేను నేర్చుకున్నాను. నేర్చుకుని వీడియో ఎడిటింగ్ చేయటం అవన్నీ కూడా నేను నేర్చుకున్నా. నాకు ఫోన్ వస్తేనే మాట్లాడడం ఒకటి వచ్చు అంతే. ఇంక ఇవన్నీ నేను ఫోన్లో చూసాను అనమాట. చూసి ఇంకా అలా చేస్తూ ఉంటాను. కొంచెం మా ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్త వారిని సబ్స్క్రైబ్ చేయండి. బయటికి వెళ్ళి ఉద్యోగాలు పనులు చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది కొంచెం మంచి ఉపయోగం అని అనుకోవాలి. ఇంట్లో ఉండి ఏదో వచ్చిన పని చేసుకుంటా ఇంటికి తోడుగా కొంచెం ఉంటే బాగుంటుంది. అలాంటి వాళ్ళకి మీ సహాయం చాలా అవసరం. చూడండి ఎలాగనమాట, ఎలా కుట్టేసానో మొత్తం ఇలాగా అన్నీ అలాగా దూదులతో నింపేసుకుని తిరిగేసి కుట్టేసుకోవాలి మొత్తం. చూడండి ఎలా కుట్టేసాను మొత్తం, ఇలా కలిపేసి ఇంకా దూది అనేది కనబడదు. చూసారు ఎలా ఉందో, ఇది మధ్యన అనమాట, మధ్యది. ఇప్పుడు ఆ పక్కన ఈ పక్కన కలుపుకొని మనం జాయింట్ చేసుకుందాం. ఇది మాత్రం మిషన్ మీద వేస్తానండి కుట్టు, కొంచెం గట్టిగా ఉండాలి కదా.
ఈ జాయింట్లు అనమాట. మనం చేసిన లడ్డూలన్నీ కూడా లోపల ఉన్నాయి. ఇది బయట వైపు. డిజైన్ అంతా లోపల పెట్టి తిరిగేసి లైన్గా 2 కుట్లు వేసేసుకుందాం. చూడండి ఇలాగనమాట. ఇది మిషన్ మీద వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. మిషన్ లేదనుకునే వాళ్ళు చిన్న చిన్నగా ఇంకా దగ్గరికి వేసుకోండి. మిషన్ కుట్లాగానే చిన్న చిన్న కుట్టు వేసుకుంటే సరిపోయిద్ది, ఊడదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా, ఇంకా కుట్టు ఆపాం కదా మధ్యన మనం, ఆ చివరిని చివరిన కుట్టకుండా వదిలాం కదా ఖర్చు దగ్గర, దాన్ని కూడా కలిపేసుకొని కుట్టుకున్నాం అనుకోండి, ఇంకా 2 వస్తాయి అన్నమాట. ఆ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి. కుట్టుకి ఆ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి 2 ఉంటాయి. వీటిలో కూడా దూది పెట్టేసుకుని ఇవి కూడా కుట్టేసుకోవాలి. నిదానంగా చూడండి, అర్థమయ్యిద్ది. అర్థం కాకపోతే ఒక 2 సార్లు చూడండి. చక్కగా ఇలాంటి దుండి కుట్టేసుకోండి. కారు ఉన్నవాడు కారులో పెట్టేసుకోవచ్చు. వెనకాల సీటుకి అందంగా ఉంటుంది అనమాట. చక్కగా చిన్నపిల్లలకి ఇవ్వండి, వాళ్ళు హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకైతే తల కింద వేసి పడుకుంటారు. సోఫాలో అందంగా ఉంటుంది. చక్కగా కుర్చీల్లో వేసుకోవచ్చు. ఇలాగా ఇంకా 2 పెట్టేసాక ఈ 2 ఒకటి కుట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా ఈ దూదే పెట్టుకోండి. ఇంకా మామూలు బోరు దూదులు కానీ అలాంటి శుద్ధ అయిపోయే దూదులు మాత్రం పెట్టద్దు. పాత దిండ్లు ఉంటాయి కదా, తీసేసేయి. ఏమన్నా చూసుకుని చక్కగా ఇలా కుట్టేసుకోవచ్చు. మా పాత సోఫాలో దిండ్లు పాడైపోయినాయి, తీసేసి ఉంచానన్నమాట. దూది పాడేయకుండా దిండ్లు కొడదామని. అది ఇందుకు ఉపయోగపడింది. సరే, ఇంక రెడీ అయిపోయింది. మొత్తం చుట్టంతా రెడీ అయిపోయింది. ఇదిగో ఇదొక అంచు, ఆ మధ్యలో ఉన్నది ఒక అంచు అనమాట. 2 అంచులు బాల్స్ మధ్యలో ఉన్నాయి. ఆ పక్కన ఒక అంచు, ఈ పక్కన ఒక అంచులు ఉన్నాయి. ఈ అంచులు ఏంటంటే 54 అంగుళాల వెడల్పు పొడుగు పెట్టని చూసారా, అది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే కొంచెం కొంచెంగా ఇలాగా రౌండ్ అంతా 54 అంగుళాలు చేతితో ఇలాగా చిన్న చిన్నగా టాకాలు ఇచ్చుకుంటూ కుట్టేసుకోవాలి. మొత్తం చేతి పని ఇలాగా రౌండ్ అంతా. అర్థమైందా? బాల్స్ మధ్యన ఉన్నాయి. పైన ఒక క్లాత్ ఉంది, అడుగు వైపు కింద వైపు ఒక క్లాత్, 2 పక్కల 2 క్లాత్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక పక్కన క్లాత్ని నేను రౌండ్ అంతా కుడుతున్నాను. చిన్న చిన్నగా మిషన్ పాదం ఉంటుంది కదా, ఆ గ్యాప్ ఇచ్చుకుంటా మొత్తం కుట్టేసుకోవాలి. రౌండ్ అంతా చుట్టూత 54 అంగుళాలు. మీకు పెద్ద దిండు కావాలనుకోండి, మొత్తం 2 మీటర్లు పొడవు పెట్టేసుకోండి. పెట్టేసుకుని 30 అంగుళాలు వెడల్పు పెట్టుకోండి. 10కి డాట్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ మధ్యన 10కి 4 అంగుళాల చొప్పున అడ్డంగా గీతలు నిచ్చెనలాగా గీసుకుంటే పెద్ద దిండు వచ్చింది, బాగుంటుంది. చూసారా? మొత్తం కుట్టేసుకున్నాక ఇలాగ దగ్గరికి లాగేసుకోవాలి. మధ్యన మనం బాల్స్ ఎలా ముడేసాము అలాగనమాట. దగ్గరికి బాగా ఇక్కడ కుట్టేటప్పుడు మాది ఎక్కువ క్లాత్ పైన పెట్టద్దు. కొంచెం మిషన్ పాదం ఎంత ఖర్చు ఉంటుంది, పావంగుళం అంత పెట్టుకుని మొత్తం రౌండ్ అంతా కుట్టేసుకొని ఆ దారం అంతా దగ్గరికి లాగేసుకున్నాం అనుకోండి, ఇలా కుచ్చులాగా తయారైపోయింది. దగ్గర జరుపుకుంటా బాగా కొంచెం దారం ఎక్కువ పెట్టుకోండి. కావాలంటే పెద్ద సూది తీసుకోండి, గట్టిగా ముడేసేసుకోవాలి. దగ్గరికి వెళ్ళిపోవాలి మొత్తం, ఇంకా లోపల దూది కనపడకూడదు. ఇలాగ సరి చేసుకుంటా క్లాత్ దగ్గర లాక్కుంటా ముడేసుకోవాలన్నమాట. ఇది ఒకవైపు. దిండుకి 2 వైపులు ఉంటాయి కదా, ఇది ఒక వైపు. ముళ్ళు మాత్రం కొంచెం గట్టిగా వేసుకోండి. 1-2 వేసి వదిలిపెట్టద్దు. 4 ముళ్ళు వేసుకుని కట్ చేసుకుందాం. ఒకవైపు రెడీ అయిపోయిందనమాట. చూసారా? ఈ పైన పీసులు ఉండి కూడా కొంచెం ఉంటాయి, కొంచెం అవి కట్ చేసుకుందాం. లేకపోతే ఉంటే బాగోదు, బయటికి కనబడతా ఉంటాయి. ఇప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఒక పక్కన కదా, రెండో వైపు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఓపెన్. మనం తలదిండ్లు ఎలా కుట్టుకుంటాం, ఒకవైపు కుట్టేసి 2 వైపు దూదులు పెట్టుకుంటాం కదా, అలాగనమాట. లోపల ఉంది ఇప్పుడు తిరగేసిన వైపు, మంచిదేమో బయట ఉంది. దీనిలో కొంచెం దూది సగం వరకు దూది పెట్టుకుందాం. ఫుల్ పెట్టద్దు, కుట్టడానికి ఇబ్బంది అయ్యిద్ది. సగం వరకు పెట్టుకుని అటువైపు ఎలా కుట్టామో మనం రౌండ్ అంతా కూడా ఇంకా చేతి పని కొంచెం పెట్టుకుని క్లాత్ ఎక్కువ వదలొద్దు, కొంచెమే. చూస్తున్నారా? అలా పెట్టుకుని కొంచెం కొంచెం లాక్కుంటా చక్క దారాలు అతుకులు పెట్టద్దు. పెద్ద దారం తీసుకోండి, ఒకే దారం ఉంటేనే గట్టిగా ఉంటుంది.
4 పేటల దారం ఇలా రౌండ్ అంతా కుట్టేసుకోవాలి. సూదితో జాగ్రత్త, కొంచెం నిదానం కుట్టుకోండి, చేతులు తెక్కకుండా ఇలాగనమాట. నేను సగం దూదే పెట్టాను. దూది ఫుల్గా పెట్టేయబాకండి, ఆ బాల్స్లో కూడా ఎక్కువ పెట్టద్దు. మనం కుట్టేటప్పుడు ఇబ్బంది అయ్యిద్ది. ఎంత కావాలో అంతే పెట్టండి, అన్నీ సమానంగా పెట్టుకోండి. ఇప్పుడు దీనికి సరిపడ దూది మనం నింపేసుకుందాం చక్కగా సమానంగా రౌండ్ అంతా కూడా చక్కగా సరి చేసుకోవాలి మొత్తం. దిన్ను మాత్రం చాలా బాగుందండి. సాటిన్ క్లాత్తో చేసుకోవచ్చు, మక్మల్ క్లాత్తో చేసుకోవచ్చు. ఇవైతే ఇంకా సరిపడినంత దూది పెట్టేసుకుని ఇంకా దారం అంతా కూడా దగ్గరికి లాగేసుకుందాం. మనం అటువైపు ఎలా కుట్టాము అలాగనమాట. క్లాత్ జరుపుకుంటా, దారం తెక్కకుండా, దూది కనిపించకుండా సర్దుకుంటా మొత్తం దగ్గర లాగేసి కుట్టేసుకోవాలి. అందుకే దారం కొంచెం 4 పేటలు పెట్టుకోండి. ఇలాగ చూసారా, దూది కనబట్టలేదు. ఇలాగ 4 ముళ్ళు వేసేసుకుని కట్ చేసుకుందాం. పైన పీసులు ఏమంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఆ పక్కన ఈ పక్కన ఇంకా కొంచెం గట్టిగా ఉండడానికి మధ్యన కలిపిన కుచ్చులన్నీ కూడా 2-3 సార్లు అటు ఇటు, ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఇటువైపు ఒక 4 కుట్లు వేసేసుకుంటే ఇంకా ఊడదనమాట. చక్కగా మిషన్లో కూడా వేసేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. దీన్ని మట్టి ఏమైనా అనిపించింది అనుకోండి, మిషన్లో పడేసారంటే చాలు, ఇది ఏమవుదు, చెక్కు చెదరదు. ఇంకా అలా వేసింది అలాగే వచ్చుద్ది తిరిగి. ఇలాగ 2-3 లైన్లు కొంచెం అటు ఇటు కుట్టేసుకున్నాం అనుకోండి, దగ్గరగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. రకరకాల దిండ్లు చేసుకోవచ్చండి ఈ క్లాత్తో. ఇదే క్లాత్ రెడ్ చాలా అందంగా ఉంది నాకైతే మాత్రం. మీరు వంకాయ కలర్ తీసుకున్నా, నిండు గులాబీ తీసుకున్నా, తెల్ల దిండ్లు తీసుకున్నా చాలా బాగుంటాయి అన్నమాట. వీటిని లడ్డు కుషన్ అంటారంట, లడ్డు కుషన్. ఇలాగ ఒకసారి అట్లా తట్టామనుకోండి, కొంచెం దూది సర్దుకుంటుంది, బాగుంటుంది అనమాట. రెండో వైపు కూడా అలా కుట్టేసుకుందాం. కొంచెం ఓపిక ఉండాలి. ఒకసారి కుట్టలేమనుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం కొట్టండి, తర్వాత ఒక గంట కొంచెంసేపు ఖాళీగా ఉన్నప్పుడు కొంచెంసేపు అలా కుట్టుకుంటే మంచి దిండు రెడీ అయిపోయింది, అందంగా ఉంటుంది. చూసినప్పుడల్లా మన పడిన కష్టం అంతా పోయిద్ది అనమాట. అంత బాగుంటుంది. పైన పీసులు కట్ చేసుకుందాం. ఇలాగా మొత్తం చేత్తోనే కదా కుట్టింది, అంచులు మాత్రం మిషన్ మీద కుట్టాం. అది కూడా మిషన్ లేని వాళ్ళు అది కూడా చేత్తో కుట్టేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలాగ చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు దీనిపైన మీరు ఈ కుందన్స్ని అంటించుకోవచ్చు. ఇవి నా దగ్గర ఉన్నాయండి, ఎప్పుడో తెచ్చాను వీటిని జాకెట్ల కోసం కుడదామని. వీటికి ఉపయోగపడినాయి అనమాట. ఇప్పుడు లేకపోతే చిన్నగా గుండీలు లాంటి కుట్టుతున్నాం కదా, ఏమన్నా అంటించేసుకోవచ్చు దాని మీద. కుందన్స్ కొనుక్కొచ్చుకోండి బయట, కావాలంటే ఇంకా అందంగా ఉంటుంది. కొంచెం గ్లూ పెట్టి అంటించేసుకుని 1 నిమిషంలో పట్టుకుంటే గట్టిగా అంటుకుపోయిద్ది అనమాట. 1 నిమిషం పట్టుకుంటే అంటుకుపోయిద్ది. తర్వాత సూదారం పెట్టేసి రౌండ్ అంతా కుట్టేసుకుందాం. ఇప్పుడు తెచ్చి కూడా చాలా సంవత్సరాలు అయిందండి. తెచ్చి అలా ఉండిపోయినాయి. 2 తెచ్చాను, కవర్లో 2 వచ్చినాయి అనమాట. ఇంకా వాటిని అలా ఉండిపోయినాయి. ఇంకా దేనికి రాసి పెట్టుంటే దానికే కదా. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి దీన్ని మాత్రం. అసలు రెడ్ ఎంత మంచి కలర్ అంటే, ఆ కొన్న డ్రెస్ మాత్రం 300 ఎంత అనుకుంటా అంతే. ఈ క్లాత్ ఇప్పుడు ఇలా ఉపయోగపడింది. ఈ మాత్రం ప్యాచ్లు దీనికి ఉపయోగపడినాయి. చూడండి ఎంత బాగుందో. చక్కగా ఇలా చేసి కుట్టేయండి, చక్కగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. కొంచెం లెంగ్తీ అయినా కొంచెం చూడండి, ట్రై చేయండి. వీడియో చూస్తుంది మీ అందరికీ థ్యాంక్ యూ అండి. మా ఛానల్స్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.